రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బెంగళూరు నరసాపురం స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలులో 4 కోచ్లో చోరీ పాల్పడ్డారు. S7, S11, S12, S13 కోచ్లలో ప్రయాణికుల నుండి సుమారు 11 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాపట్ల అప్పికట్ల మధ్య ఘటన జరిగింది. అప్పికట్లలో రైలు ఆపి దుండగులు దిగిపోయారు. విజయవాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో రైళ్ల దోపిడీలు వరుసగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి సమయంలో దోపిడీ దొంగలు ట్రైన్స్ ని టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. రీసెంట్ గా సికింద్రాబాద్, నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో దోపిడీలు జరిగాయి. రైళ్లలో సేఫ్టీపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 18-19 నైట్ అంటే రాత్రి సుమారు 1:45 నుండి 1:55 మధ్యలో సుమారు 10 నిమిషాలు బెంగళూరు నుండి నర్సాపూర్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్, అది వీక్లీ వన్స్ ఉంటుంది, ఏసీపీ జరిగింది. గుర్తు తెలియని సుమారు 8 నుంచి 10 మంది అఫెండర్స్ మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి, ఇప్పుడున్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి బాపట్లలో జనరల్ బోగిలో ఎక్కి తర్వాత 5 నిమిషాల్లో అప్పికట్టలు దాటిన తర్వాత గుడిపాడు అప్పికట్టల మధ్యలో ఏసీపీ చేసి ట్రైన్ ఆగిన తర్వాత సుమారు 5 బోగీలు, ఒక సిల్వర్ చైను, ఒక 4 గోల్డ్ చైన్స్ స్నాచ్ చేయడం జరిగింది. ఇందులో 8 నుంచి 10 మంది ముద్దాలు పాల్గొన్నట్టు మనకి తెలుస్తుంది. దీని మేరకు సమాచారం తీసుకొని ఇమీడియట్గా సీన్కి రావడం, రాత్రి కూడా అన్ని వైపుల నుంచి చెకింగ్స్ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. బాపట్ల ఆర్పిఓపి పరిధిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 120 గ్రాముల గోల్డ్ అంటే 4 చైన్స్, ఒక సిల్వర్ 10 గ్రాముల సిల్వర్ చైన్. ప్రస్తుతానికి ఇప్పటి వరకు మనకి అంటే పాత కొత్త అనేది తెలియలేదు. సుమారు 8 నుంచి 10 మంది పాల్గొన్నారని మనకి ప్రాథమిక సమాచారాన్ని బట్టి అంచనాకు వచ్చాం. వీరు బాపట్లోనే ఎక్కినట్టు తెలుస్తుంది. బాపట్లలోనే సీసీ ఫుటేజ్ ప్రకారం బాపట్ల ఎక్కినట్టు తెలుస్తుంది. దాని మీద బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అన్నీ కూడా, బేసిక్ ఇన్వెస్టిగేషన్ అంతా చేసి త్వరలో కల్ప్రిట్స్ని, ముద్దాయిలను పట్టుకొని చట్టం ముందు, కోర్టు ముందు నిలబడతాం. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి గుంటూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి, అసలు రైలులో దోపిడీ దొంగలు బీభత్సం ఏంటి? గుడ్ మార్నింగ్ గగన. నిన్న రాత్రి జరిగినటువంటి స్పెషల్ ట్రైన్ ఇది బెంగళూరు నుంచి నర్సాపురంకి వారానికి 1 రోజు మాత్రమే ఉంటుంది. బెంగళూరులో నిన్న మధ్యాహ్నం, శనివారం మధ్యాహ్నం బయలుదేరడం జరిగింది. అది నిన్న అర్ధరాత్రి బాపట్ల చేరుకునేసరికి 1:45 నిమిషాలు. ఆ 45 నిమిషాలు దాటిన తర్వాత అక్కడ స్టేషన్ నుంచి బయలుదేరి అప్పికట్ల ప్రాంతంలో ట్రైన్ ఎందుకు ఆగిందనేది అక్కడ విచారణలో తేలాల్సి ఉంది. మన డిఎస్పీ అక్కేశ్వరరావు గారు ఇచ్చిన విచారణలో ట్రైన్ ఆగిన సంఘటన చెప్పలేదు. క్రాసింగ్ పెట్టారా లేకపోతే సిగ్నల్ లేక ట్రైన్ ఆగిందా అనే సంఘటన తెలవాల్సి ఉంది. అయితే ప్రాథమిక విచారణలో ట్రైన్ ఆగున్న సమయంలో అని చెప్పి చెప్పడం జరిగింది డిఎస్పీ. అయితే నిన్న రాత్రి జరిగిన విషయంలో నర్సాపురం 07154 ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్ S7, S11, S12, S13 కోచ్ల్లో ప్రయాణికులు ఆదమర్చి నిద్రపోయే సమయంలో ఇటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటనలో దాదాపుగా 11 మంది ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తర్వాత జిఆర్పి డిఎస్పీ అక్కేశ్వరరావు ఇచ్చిన మీడియా సమావేశంలో ఆయన చెప్పటం ఏమిటంటే, రాత్రి 1:45 నిమిషాల ప్రాంతంలో జరిగిన సంఘటన అని చెప్తున్నారు. బాపట్ల నుంచి బయలుదేరిన తర్వాత జనరల్ బోగిలో కొందరు ఎక్కి అక్కడ నుంచి ఈ S7, S11, S12, S13 లో దోపిడీ జరిగినట్టు చెప్తున్నారు. అసలు ఈ నిందితులు జనరల్లోనే ఎక్కటం వలన, అంటే జనరల్లో ఎక్కితే అంత పర్టికులర్ గా సిబ్బంది తనిఖీలు ఉండవనుకుని ఎక్కారా, లేకపోతే వాళ్ళు డైరెక్ట్ గా S7 నుంచి స్టార్ట్ చేశారనేది ప్రాథమిక విచారణలో తెలియాల్సి ఉంది. అయితే ఈ సంఘటనలో సుమారు 8 నుంచి 10 మంది అని చెప్పి చెప్తున్నారు. S7 బోగిలో
2 తులాలు S11 బోగి వరకు తీసుకుంటే దగ్గర దగ్గర 120 గ్రాముల బంగారం మరియు 10 గ్రాములు వెండి చైన్ కూడా దొంగిలించినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి దిగి పారిపోయారని కూడా డిఎస్పీ అక్కేశ్వరరావు చెప్పారు. అయితే ప్రాథమిక విచారణ వారు అసలు ఎక్కడ జనరల్ బోగీలో ఎక్కారా, డైరెక్ట్ గా ఈ S7 లో ఎక్కారా అనేది ప్రాథమిక విచారణలో తెలియాల్సింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రైల్వేలో గత కొంతకాలంగా ఇటువంటి సంఘటన ఎక్కువగా మన విజయవాడ జోన్ లోనే జరుగుతున్నాయి. విజయవాడ జోన్ వచ్చేసి విజయవాడ నుంచి నెల్లూరు అవతల ఉన్నటువంటి గూడూరు వరకు ఒక స్పెషల్ జోన్ లాగా పరిగణించబడింది. ఈ జోన్ కు వచ్చి ఉన్నతాధికారులు డిఎస్పీ స్థాయి, ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి రైల్వే అధికారులు విజయవాడ నుంచే దర్యాప్తు చేపడతారు. గతంలో కూడా 2003 సంవత్సరం నుంచి ఇటువంటివి తరచూ జరుగుతున్నప్పటికీ రైల్వే అధికారులు ఒక 6 నెలల క్రితం కూడా వైకే న్యూస్ ఛానల్ అడగటం జరిగింది ఒక రైల్వే అధికారి, నెల్లూరులో ఉన్నటువంటి డిఎస్పీ అధికారిని. అయితే ఇక్కడ గత 5 సంవత్సరాలుగా ఎటువంటి చోరీ జరగలేదు, రెక్కి జరగలేదు, ఎవరు ఏమి ఇటువంటి పాల్పట్టలేదు, రైల్వే ప్రశాంతంగా ఉంది, ఎప్పటికప్పుడు మా సిబ్బంది కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే సంఘటన ఈ పోయిన నెలలో కూడా జరిగింది. ఎక్కువగా మనకు చూసుకుంటే సికింద్రాబాద్ టు తిరుపతి ట్రైన్స్ కానీ, వైజాగ్ నుంచి వెళ్లే తిరుపతి ట్రైన్స్ కానీ ఈ జోన్ లో చూసుకున్నట్లయితే తరచూ ఎక్కువ దొంగతనాలు జరిగేది విజయవాడ జోను, గూడూరు వరకు తిరుపతి రూట్ లోనే ఎక్కువ జరుగుతున్నాయి. మళ్ళీ మరొక ముఖ్యాంశం ఏంటంటే గుంతకల్లు జోను. ఆ గుంతకల్లు జోన్ నుంచి కూడా ఆపరేటింగ్ చేస్తుంటారు. అయినప్పటికీ ఇటువంటి జరగటం మీద ప్రజలైతే విసికి వేసారని కూడా చెప్పవచ్చు. కంప్లైంట్ ఇచ్చినా కూడా ప్రజలు పట్టించుకొని రైల్వే జిఆర్పి అధికారులు 2003 సంవత్సరంలో ఉన్నటువంటి కేసులు కూడా ఇంతవరకు పెండింగ్ లోనే ఉన్నాయి. అదేమంటే అక్కడ ఏమీ జరగలేదనే వాదనే జరుగుతుంది. గగన, హలో. Yes, right, Koteshwaravu. Thank you for the update.